హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఓకే, సో మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిఎం చేయండి. ఓకే, సో ఇక్కడ నో బార్గెయిన్స్, డిస్క్రిప్షన్లో అమౌంట్ అనేది ఉంది, నీట్గా క్లియర్గా చదువుకొని ఆ తర్వాత పర్సనల్ రీడింగ్స్కి డిఎం చేయండి. ఓకే, సో స్కార్పియో సైన్, ఈరోజు మనము స్కార్పియో సైన్ అంటే వృశ్చిక రాశి తెలుగులో. ఓకే, సో పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ for my viewers. Personal and professional life for Scorpio sign. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. Personal and professional life. Okay, so first card vachesi 8 of swords. Okay, ace of cups. Wow, 6 of pentacles. Superb. Two more cards for professional life. Thank you God, thank you universe. Okay, ఓకే, ఎక్స్ట్రా కార్డ్ కూడా వచ్చింది మీకు. ది ఎంప్రెస్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఓకే 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో పర్సనల్ లైఫ్ కూడా ఒక 5 కార్డ్స్ తీసుకుందాం. పర్సనల్ లైఫ్లో ఒక 5 కార్డ్స్. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, పర్సనల్ లైఫ్ 10 ఆఫ్ కప్స్, ఓవర్ థింకింగ్, 2 ఆఫ్ సోర్డ్స్. ఓకే ఓకే 2 ఆఫ్ వ్యాండ్స్. దీనికి మాత్రం ఒక ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది. ఓకే, సో వన్ మోర్ కార్డ్ ఫర్ పర్సనల్ లైఫ్. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాంగ్డ్ మ్యాన్. సో ఇది ఇట్లా పెట్టేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. సో బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది కదా. సో హ్యాంగ్డ్ మ్యాన్ ఏం చెప్తుంది అంటే, మీరు అన్ని విషయాలు, పర్సనల్ లైఫ్ అయినా సరే, ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే, మీరు అన్ని రివర్స్లో చేస్తున్నారు, రివర్స్లో థింక్ చేస్తున్నారు. ఓకే, సో ఏదైనా సరే మీకు ఒక క్లారిటీ అనేది ఉంది, బట్ మీరు అంత క్లారిటీ ఉంచుకున్నా కూడా మీరు రివర్స్లో థింక్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో మీరు ఒక ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి ప్యాషనేట్గా ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఇంట్యూటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీ క్రౌన్ చక్ర అనేది క్లారిటీతోనే ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ. బట్ మీరు అన్నీ కూడా ఉల్టా థింక్ చేస్తూ ఉంటారనమాట, రివర్స్లో థింక్స్ చేస్తూ అంటే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, సో జస్ట్ రివర్స్లో థింక్ చేయకుండా అప్రైట్లో, ఇప్పుడు వరకు మీరు రివర్స్లో థింక్ చేశారు కదా, ఇంక మీదట అప్రైట్లో థింక్ చేసి యాక్షన్ అనేది తీసుకున్నారంటే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ. ఓకే, సో ఇక్కడ కనుక చూసినట్టయితే ప్రొఫెషనల్ లైఫ్లో 8 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుంది అంటే, డెఫినెట్గా మీరు బందీ అయి ఉన్నారు, బందీ అయినట్టు ఫీల్ అవుతూ ఉన్నారనమాట, బికాస్ ఆఫ్ ది బర్డన్స్. ఓకే, సో ఇది ఎక్స్ట్రా కార్డ్లో మనకి క్లారిటీ అనేది వచ్చింది. ఈ బందీ ఎందుకు జరిగింది అని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను, మీకు 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇతరుల యొక్క వర్క్ అనేది మీ నెత్తిన ఎక్కువగా వేసేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇతరులకి సహాయం చేసే గుణం ఓకే, బట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఈ బర్డన్స్ అన్ని మీ హెడ్ మీద బర్డన్స్, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం వల్ల వాటి మధ్యలో మీరు సతమతం అవుతూ బందీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట స్కార్పియో సైన్ వాళ్ళు. ఓకే, సో జస్ట్ ప్లీజ్ ఎవరి వర్క్స్ వాళ్ళని చేయనివ్వండి. ఓకే, డోంట్ టేక్ దీస్ బర్డన్స్, స్ట్రగుల్స్ ఆన్ యువర్ బ్యాక్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎక్కువగా వర్క్ చేసి బ్యాక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, బ్యాక్ పెయిన్స్ అలాగా కూర్చొని వర్క్ చేయటం వల్ల. ఓకే, సో జస్ట్ మీరు మెడికేషన్ తీసుకోవటం మంచిది, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ పెయిన్కి ఒక మంచి ఇది ఏమంటారు, మెడికేషన్స్ తీసుకోండి. ఓకే, బ్యాక్ పెయిన్, స్కాటియా బ్యాక్ పెయిన్ అలాంటివి చూస్తున్నాను ఇక్కడ. ఓకే, L4 L5లో ప్రాబ్లం అనేది ఉంటుంది మీకు ఎక్కువగా. ఓకే, సో ప్లీజ్ గో అండ్ విజిట్ డాక్టర్ ఇన్ ద హెల్త్ విషయంలో ఎప్పుడు అజాగ్రత్త ఉండకూడదు. ఓకే, సో గో అండ్ టేక్ డాక్టర్స్ సజెషన్. ఇక్కడ ఎక్కువగా బ్యాక్ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, బట్ మీకు ఎక్కువ బర్డన్స్ ఇవన్నీ ఉన్నా కూడా మీరు బందీ అయినట్టు ఫీల్ అవుతున్నారు లోపల. ఓకే, ఇంట్యూటివ్గా ఫీల్ అవుతున్నాను, బట్ మీకు తెలుసు ఇవన్నీ కూడా ఎలా సాల్వ్ చేయాలనే క్లారిటీ మీకు ఉంది, అండ్ మీరు ఇవన్నీ సాల్వ్ చేసుకుంటారు కూడా ఫర్దర్గా. అండ్ అందులో మీకు కావాల్సిన
సిచ్యువేషన్స్, మీకు కావాల్సిన బ్లెస్సింగ్స్, న్యూ బిగినింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఆపర్చునిటీస్ అనేటివి మీ వద్దకి వస్తాయి. అండ్ అక్కడ కూడా మీరు మనస్తోనే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇది కప్స్ వచ్చిందంటే ఎమోషనల్గా మీరు వర్క్ చేసే దగ్గర కూడా ఎమోషనల్గా ఇంట్యూటివ్గా వర్క్ చేస్తారనమాట. ఓకే, సో ఇది ఏస్ ఆఫ్ కప్స్. న్యూ బ్లెస్సింగ్ అయితే రాబోతుంది మీకు, అండ్ యూ విల్ గ్రాప్ దట్ ఆపర్చునిటీ. హార్డ్ అండ్ డెడికేషన్ వర్క్. ఒకవేళ కనుక మీకు న్యూ ఆపర్చునిటీ వస్తే అక్కడ కూడా మీరు బర్డన్స్ తీసుకోవడానికి స్టాప్ చేయండి. ఓకే, బర్డన్స్ తీసుకోవద్దు, ఎవరి వరకు వాళ్ళని చేయనివ్వండి. ఓకే, సో హెల్ప్ చేయడం ఒక రకము, అవి తీసుకొని నెత్తిన వేసుకోవడం ఇంకొక రకం అనమాట. సో అన్ని స్ట్రగుల్స్, బర్డన్స్ మీరు నెత్తిన తీసుకోవద్దు. జస్ట్ వాళ్ళు అడిగినప్పుడు సహాయం అనేది చేయండి అంతే. ఇట్లా చేసుకో, ఇలా చేసుకో అనేసి మీరు సజెస్ట్ చేయండి చాలు. వాళ్ళ వరకు వాళ్ళు చేయనియండి. మీరు మాత్రం వాళ్ళ వరకు తీసుకొని చేసి వాళ్ళకేమో హ్యాపీగా శాలరీ వచ్చేస్తుంది, మీకు మాత్రం స్ట్రెస్, డిప్రెషన్ తర్వాత ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఈ బర్డన్స్ అన్నీ నెత్తిన వేసుకోవడం వల్ల బ్యాక్ ఇష్యూ వచ్చింది చూసారా, కూర్చొని కూర్చొని అందరు వర్క్ చేసి. సో ప్లీజ్ డోంట్ అవాయిడ్ దట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ బ్యాలెన్స్ వస్తుంది. మీకు ఎక్కువగా చారిటీ చేయడం నచ్చుతుంది అనమాట. ₹1 సంపాదిస్తే అందులో కొంతైనా నేను డొనేట్ చేయాలి అనే గుణం ఉంటుంది మీకు. ఓకే, సో చారిటీ పర్సన్ అనమాట మీరు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో ఆ చారిటీ వల్లే మీకు ఇవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి మీకు. ఓకే, సో ఒక పావలా అట్లా డొనేట్ చేస్తారనమాట మీరు. ఓకే, సో మనీ రూపంలో కాకుండా మీరు ఏం చేస్తారంటే దాన్ని ఒక వస్తువు, ఇప్పుడు ఎవరికో ఒకరికి ఫుడ్ ఇవ్వాలి, ఫుడ్ కొనేసి వాళ్ళకి దానం చేయడం. ఓకే, సో ఆ విధంగా చేయండి, విచ్ విల్ బీ వెరీ గుడ్ఫుల్ ఫార్ యూ. ఓకే, అది కొంచెం ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. మనీ ఇచ్చేదానికంటే ఇప్పుడు చాలామంది తాగేస్తూ ఉన్నారు కదా, సో అది మళ్ళీ కర్మ సైకిల్ ఎంటర్ అవుతుంది మనకి. సో డోంట్ డొనేట్ మనీ, ఇన్స్టెడ్ కన్వర్ట్ దట్ 25 పైసా ఇంటూ ఏమంటారు, ఆ 25 పైసాని మీరు ఏం చేస్తారంటే ఒక వస్తువు కొని దాన్ని మీరు బీద వాళ్ళకి పంచినట్టయితే సూపర్గా ఉంటుంది రిజల్ట్ మీకు. ఓకే, సో ఇది మీకు బ్యాలెన్స్లోకి వస్తుంది మనీ కూడా. అండ్ మీకు ఒక ఎంప్రెస్, మేబీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక ఎంప్రెస్ అనే ఉమెన్, నర్చరింగ్ ఉమెన్ అనమాట. సో షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ ఎట్ వర్క్. ఓకే, సో చాలా కేరింగ్గా కూడా ఉంటారు. ఓకే, మీ పట్ల కేర్ తీసుకోవడం అలా చూపిస్తూ ఉంటారు, అండ్ మీరు ఆ ఉమెన్ పట్ల అట్రాక్టివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఎందుకంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ చూసుకోండి. డు నాట్ ఇంటరాక్ట్ విత్ థర్డ్ పార్టీ. ఓకే, సో వాళ్ళు అట్రాక్టివ్గా ఉన్నారు అనేసి మీ వైఫ్కి ఆర్ఎల్స్ మీ పార్ట్నర్కి అన్యాయం మాత్రం చేయొద్దు. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను, ఇది కొంతమంది కేసెస్లో మాత్రమే జరుగుతాయి ఇవి. ఓకేనా, సో ఇక్కడ ఎక్కువగా నాలెడ్జబుల్ ఉమెన్ కాబట్టి డెఫినెట్గా యంగ్ చామిన్ ఉమెన్ అనమాట. సో ప్రాస్పెరిటీ, తన వల్ల మీకు మంచి ప్రాస్పెరిటీ ఉంటుంది. ఓకే, సో ఇంట్యూటివ్గా కూడా షీఈ్ అ గుడ్ ఉమెన్, బట్ మీరు కొంచెం మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు. డు నాట్ ఇంటరప్ట్ విత్ దాట్ థాట్స్. ఓకే, సో జస్ట్ సీ యువర్ వర్క్స్. ఓకే, వర్క్ ద్వారా మీకు తన వల్ల బెనిఫిట్ అయితే జస్ట్ టేక్ హెల్ప్ అండ్ సే హాయ్ బాయ్ అంతే. ఓకే, అండ్ ప్యాషనెట్గా మీరు ఈ వ్యాండ్ మీరు చూస్ చేసుకున్న ఆపర్చునిటీ మీద కూడా దృష్టి ఎక్కువగానే ఉంది కాబట్టి డెఫినెట్గా తనతో మీరు వర్క్ చేయటం వల్ల మీకు ప్రాస్పెరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, సో ఈ లిజర్డ్ ఏం చెప్తుంది అంటే డెఫినెట్గా మీకు కొన్ని ఫ్లాస్ అనేటివి ఉన్నాయి. సో జస్ట్ చేంజ్ దాట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే, సో కొంచెం నెగిటివ్ థాట్స్ అనేటివి వస్తాయి ఇతరుల పట్ల, సో అవన్నీ జస్ట్ అట్రాక్షన్స్ అంతే. ఓకేనా, సో జస్ట్ మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీరు ట్రూత్ఫుల్ పర్సన్ కాబట్టి ఇక్కడ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ద థర్డ్ పార్టీ. అండ్ మీ పార్ట్నర్ పట్ల కనుక చూసినట్టయితే మీరు ట్రూత్ఫుల్గా ఉంటారు. ఓకే, సో చాలా ట్రూత్ఫుల్గా ఉంటారు, అక్కడ అట్రాక్ట్ అవుతుంది అనేసి మీరు ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వేది ఉంటుందన్నమాట. సో డోంట్ డూ దాట్ అనేసి ఒక సజెషన్ మాత్రమే. ఎక్కువైతే మీకు నాలెడ్జ్ అంటే మైండ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత డిస్ట్రాక్షన్ అనేది కనిపించదు. ఓకే, సో మేబీ
ఈ ఉమెనే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. ఆ విధంగా కూడా థింక్ చేయాలి మనము. ఓకే, సో మేబీ షీ మైట్ బీ యువర్ పార్ట్నర్ ఆల్సో. ఓకే, లైఫ్ పార్ట్నర్ ఆల్సో. సో అక్కడ హ్యాపీ లైఫ్ అనేది కనిపిస్తుంది. వర్కింగ్ విత్ యువర్ వైఫ్ ఆర్ వర్కింగ్ విత్ యువర్ పార్ట్నర్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో అట్లా ఇంట్రాక్షన్ అట్లా అట్రాక్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మీ పార్ట్నరే కాబట్టి దాట్స్ ఓకే కంప్లీట్లీ. ఓకే, సో హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ కప్స్ అనేటివి ఉన్నాయి, చిల్డ్రన్ కూడా ఉంది. బట్ ఓవర్ థింకింగ్ అనిపిస్తుంది, అంటే మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే మీకు నచ్చదు అనమాట. సో అందులో ఓవర్ థింకింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఎమోషనల్గా. ఓకే, సో చేయి దాటిపోతారేమో అని, అలా ఏమీ లేదు. ఓకే, సో డోంట్ థింక్ మచ్, ఓవర్ థింకింగ్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది పర్సనల్ లైఫ్లో. ఓకే, సో జస్ట్ మూవ్ ఆన్, జస్ట్ బీ ఫ్రీ అంతే. ఓకే, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదన్నా డెసిషన్ మీరిద్దరు కూడా ప్యాచప్ అవ్వడం, ఒకవేళ విడిపోయి ఉంటే ప్యాచప్ అవ్వడం. ఓకే, సో అది కూడా ఉంది ఇక్కడ. అండ్ బయట దేశాలకి వెళ్ళి ఎంజాయ్ చేయటం అది కనిపిస్తుంది. మేబీ డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు మీ మనసులు ఇప్పుడు ప్రజెంట్. సో అది కాంపాటబిలిటీ, ఇద్దరం కలుసుకోవాలి అనేసి, అంటే ఐ మీన్ థాట్ వైస్ కానీ అవన్నీ క్లియర్ చేసుకుందాము, మనసుతో మనసు మాట్లాడి కొంచెం ఇద్దరం క్లోజ్ అవుదాము అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రావెల్ అయితే చేస్తారు. ఓకే, ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, విత్ యువర్ పార్ట్నర్ మేబీ బిజినెస్ పరంగా కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మీరిద్దరు కాంపాటబిలిటీ ఒకటి అవుతుంది. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్గా మీకు చాలా మంచి ఏమంటారు ప్రాస్పెరిటీ ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్ నుంచి మంచి రెస్పాన్సిబిలిటీ, మీరు రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తారు, అలాగే మీ పార్ట్నర్ కూడా మీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తారనమాట. సో యాక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో మేబీ ఈ క్లారిటీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది కదా, అది క్లారిటీ వచ్చాక డెఫినెట్గా మీ ఇద్దరు లైఫ్లో యాక్షన్ అయితే తీసుకుంటారు మీరు. సో ఒక క్లారిటీ అనేది రావాలన్నమాట. ఓకే, సో ఆ క్లారిటీ తెచ్చుకోవడానికైనా మీరు ట్రావెల్ చేసి 2024లో మేబీ మ్యారేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్కార్పియో సైన్. కొంచెం లెంగ్దీ అయిపోయింది వీడియో. ఓకే, సో గాడ్ గైడెన్స్ చూద్దాం ఫాస్ట్గా. గాడ్ గైడెన్స్ ఫర్ స్కార్పియో సైన్ పీపుల్. ఆర్కేంజల్ జెడ్కియల్, విజ్డమ్, ఇన్స్పిరేషన్, అకాషిక్ రికార్డ్స్. సో డెఫినెట్గా మీకు విజ్డమ్ అండ్ ఇన్స్పిరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్కేంజల్ రెజియల్. ఓకే, సో ఇంట్యూటివ్గా మంచిగా హీలింగ్ అనేది జరుగుతుంది మీకు. సో హార్ట్ దగ్గర కాబట్టి హార్ట్ చక్ర అనేది మంచిగా హీల్ అవుతుంది మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ. ఓకే, సో క్రియేషన్, సో డెఫినెట్గా సోల్ ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. ఓకే, సంథింగ్ న్యూ మీరిద్దరు కూడా ప్రాజెక్ట్ వైజ్ క్రియేట్ చేయవచ్చు. ఓకే, బిజినెస్ పట్ల అవన్నీ కూడా. జర్నీ గైడ్ చెప్పాను కదా, ట్రావెల్ అయితే డెఫినెట్గా ఉంది. మేబీ మీ యొక్క ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకోవడానికి ట్రావెల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ బిజినెస్ వైస్, ప్రాజెక్ట్ వైస్ ఎక్కడైనా ట్రావెల్ చేయడం అయితే కన్ఫామ్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దాకా మీ ఇద్దరు మధ్యలో ఒడిదొడుకులు అంటే అన్ని కర్మ లెసన్స్. ఓకే, సో డోంట్ వరీ, మీరిద్దరు కూడా ప్యాచప్ అవుతారు. ఓకే, సో స్కార్పియో సైన్ వాళ్ళది అది. ఓకే, ఓకే ఇక్కడ వచ్చేసి మనకి కార్డ్స్. ఫస్ట్ కార్డ్, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. వావ్, హోల్డ్ యువర్ విజన్, ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్, నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్. సో ఇవి మీకు ఇచ్చిన గాడ్ మెసేజెస్. సో లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. సో లక్ అనేది మీ వైపు ఉంది. మీ యొక్క విజన్లో ఏదన్నా మీ కళలు అవి నెరవేరలేదు ఇంకా అని అనుకుంటే మాత్రం జస్ట్ హోల్డ్ దాట్ విజన్. ఓకే, అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో ఆ కళల్ని నిజం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఫర్దర్. ఓకే, అండ్ నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్, అంటే ఇంకా మీరు ఏం కోల్పోలేదు. సో ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అనేసి గాడ్ యొక్క మెసేజ్ అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్ మెసేజ్ అయితే వచ్చింది స్కార్పియో సైన్ వాళ్ళకి. సో శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం మనము ఇప్పుడు. శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ స్కార్పియో సైన్ పీపుల్. స్కార్పియో సైన్ పీపుల్. ఓకే, ఇక్కడ ఏదో ఫ్లిప్ అయింది. అన్డిస్టర్బ్డ్, కొంచెం అన్డిస్టర్బ్డ్గా ఉన్నారు మీరు. జస్ట్ కమ్అవుట్ ఫ్రమ్, డూ మెడిటేషన్, మేనిఫెస్టేషన్, పర్సనల్ లైఫ్కి అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి రెండింటికి డిటర్మినేషన్తో వర్క్ చేయండి. వర్క్లో డిస్టర్బ్ అవ్వద్దు. ఓకే, పీస్ఫుల్. ఓకే, మీరిద్దరి మధ్యలో కూడా పీస్ఫుల్ అనేది వస్తుంది, డోంట్ వరీ. ఓకే, సో 3 మెసేజెస్ ఇచ్చారు స్కార్పియో సైన్ వాళ్ళకి ఈరోజు. ఓకే, రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే రెజనేట్ అవ్వింది అని. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిఎం చేయండి. ఓకే, సో ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.